దీనికి లోతైన కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర సిబిఐ, ఈడీ, ఐటీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేక డైరెక్టరేట్లు ఉన్నాయి. మహదేవ్ గేమింగ్ యాప్ అనేది భారతదేశంలో సుప్రసిద్ధమైంది. 40,000 కోట్ల రూపాయల వర్త్, 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటుంది. దాని మూలాలు ఏంటంటే 70-30 ప్రాఫిట్ రేషియో పంచడం కోసం. దీన్ని ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, స్టార్స్ని ఉపయోగించుకొని దుబాయ్ బేస్డ్గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక ఫరం పేరు పెట్టుకొని బీజేపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికలకి ముందు ఎలక్ట్రోల్ బాండ్స్ కొని ఫండింగ్ చేశారు. దాని మూలంగానే వీళ్ళు ఉక్కు పాదం మోపలేకపోతున్నారు. కలకత్తా బేస్లో అనేక చోట్ల స్టాక్ ఎక్స్చేంజీల్లోనూ అక్కడ ఇక్కడ దీని గురించి పెద్ద ఎత్తున ఆధారాలు దొరికినాయి. కాకపోతే ఆ డీమ్యాట్ అకౌంట్ అని అని కొద్ది మొత్తం మాత్రమే పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాలకి రాజకీయ అవసరాలు పాలకులకి డబ్బులు ఇచ్చినంతకాలం వాళ్ళు చూసి చూడనట్టు ఎవరైతే ఉంటారో. ఉదాహరణకి మన ప్రాంతంలో ఎన్నికలప్పుడు క్యాసినో కూడా నిర్వహించారు. అంటే ఏంటి? లీగల్ బెట్టింగ్. 1974లో స్పోర్ట్స్ యాక్ట్ కనుక బెట్టింగ్ యాప్లు కనుక చూసి దాన్ని సవరించి 2020లో దాన్ని లీగలైజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏది లీగలో ఏది ఇల్లీగలో ఎక్కడి నుంచి జరుగుతుంది అని ఒక విస్పష్ట ప్రకటన చేయాలి. అనేక ఆన్లైన్ గేమ్స్ వచ్చినాయి. కార్డ్స్ ఆడతారో, పోకర్ ఆడతారో, బ్యాడ్మింటను, టెన్నిసు, ఫుట్బాలు, క్రికెట్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతూ ఉంది. వందలాది మంది యువకులు చనిపోతూ ఉన్నారు. రోజు అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు ప్రజల్ని, ప్రభుత్వాలని, అధికార యంత్రాంగానికి చాలా చక్కగా మనవి చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ విధంగా అరికట్టండి, ఈ విధంగా చర్యలు తీసుకోండి. మన డబ్బు మనీ లాండరింగ్ వెళ్ళిపోతూ ఉంది, మన దేశం దాటిపోతూ ఉంది. ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్సులు రావట్లా, జిఎస్టీ రావట్లా, ఇన్కమ్ ట్యాక్స్ రావట్లా. కాబట్టి చర్యలు తీసుకోమని అతను మొత్తుకుంటూ ఉన్నాడు. అసలు నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, కొత్త నోటిఫికేషన్లు లేవు, కొత్త స్టడీ సర్కిల్స్ లేవు. వాటి వైపు జనాన్ని కనుక మరలించినట్టయితే ఏది స్కిల్ డెవలప్మెంటు, రకరకాల ఉపాధికి సంబంధించిన రిలేటెడ్ పరిశ్రమల్లో కనుక మన యువతను మళ్లించినట్టయితే ఏదో ఒక వ్యాపకం ఉంటుంది వాళ్ళకి. కానీ ఏమి చేయకుండా ఉండటం మూలంగా వీళ్ళందరూ కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కడదామని చెప్పి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలను నమ్మి, ఇన్ఫ్లుయెన్సర్ మాటలను నమ్మి పెట్టుబడి పెట్టడం మూలంగా ఆ డబ్బులన్నీ బ్లాక్ అయిపోయి అకౌంట్లు సీజ్ అయ్యి వాళ్ళంతా ఆత్మహత్యకు గురవుతున్నారు. ఇది పెద్ద తీవ్రమైన సమస్య. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు కన్నా ప్రమాదమైంది. గంజాయి సాగు పట్టుకుంటున్నారో, రికవర్ చేస్తున్నారో పోలీసు యంత్రాంగం చెక్ పోస్టుల దగ్గర అక్కడక్కడ దీన్ని పట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇదంతా కూడా సాంకేతిక అంశాలకు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ని బ్యాన్ చేయాలి. దీనికి సంబంధించిన నిర్వాహకుల్ని ఎవరైతే దీనికి ఆజ్యులు సౌరభ్ చక్రధార్, రవి ఉప్పల్ ఉన్నారో దుబాయ్లోనే ఉంటున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఎట్టయితే ముంబై పేలుళ్ళకు సంబంధించిన వాళ్ళని భారతదేశానికి వెనక తీసుకొచ్చి రానా అనేవాడిని విచారణ చేస్తున్నారో అదేవిధంగా మన దేశాన్ని నుంచి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు సంఘం దుబాయ్ వెళ్ళి దీనికి సంబంధించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లని ఏదైతే భారతదేశ యువతని అస్తవ్యస్తం చేసి వ్యసనాలకు బానిసలు చేసి మన ఆర్థిక మూలాలను దెబ్బతీసే మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని వాళ్ళేం పెద్ద చదువుకునే వాళ్ళేం కాదు, వాళ్ళు జ్యూస్ సెల్లర్స్, చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు వేల కోట్లకి పడగలెత్తారు. ప్రజల ఆశలు ఆకాంక్షలను సొమ్ము చేసుకోవడం కోసం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు దీని మీద ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. దీని మీద ఉక్కు పాదం మోపలేదు అంటే వీళ్ళకి ఫండ్స్ వెళ్తున్నట్టు లెక్క.
ఏదో ఒక రూపేణా వాళ్ళకి సంబంధించిన రకరకాల పేర్లతో డబ్బులు తీసుకోవడం మూలంగానే ఈ మాఫియాని అడ్డుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తక్షణమే దుబాయ్ బేస్డ్ కంపెనీలని బ్యాన్ చేసి భారతదేశంలో యువతను రక్షించే దానికోసం తగు చర్యలు తీసుకుంటుందని ఏపీ కొత్త ప్రభుత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్య కనుక పెట్టకపోతే నిరుద్యోగ యువతతోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బెట్టింగ్ యాప్ల మీద హోంమంత్రి గారికి వినతిపత్రం, ఆందోళనలో, నిరసనలో, ప్రదర్శనలో చేయటం జరిగింది. తక్షణమే దీనికి సంబంధించిన రాజకీయ భిన్నాభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఏకాభిప్రాయంతో ఈ బెట్టింగ్ యాప్ల మహమ్మారిని కనుక తొలగించినట్టయితే చాలామంది కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్ ఏ రూపేణ ఉన్నా సరే దాని మీద కఠినమైన చట్టాలు, గోండా చట్టాలు, అలాగే అనేక చట్టాలు, పీడీ యాక్ట్లు అవన్నీ పెట్టి దీన్ని అడ్డుకుంటే పేద ప్రజలందరూ కూడా మంచి ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. సార్, ప్రముఖ దేవాలయాల దగ్గర విజయవాడ అమ్మవారి గుడి దగ్గర కానీ, తిరుపతి తిరుమల ప్రదేశాల్లో కానీ, ప్రత్యేక ప్రాంతమైన వైజాగ్లో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు బెట్టింగ్ యాప్ గురించి. అదే ఇప్పుడు 2020 సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974ని అమెండ్మెంట్ చేసి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్టబద్ధం చేశాడు. చట్టబద్ధం చేయబట్టే ఈరోజు ఆ బెట్టింగ్ యాప్ల్లో జనం ఇదవుతూ ఉంటారు. కాబట్టి అసలు ఆ చట్ట సవరణ వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగిందా నష్టం జరిగిందా అనే విషయాల మీద హోంమంత్రి అనిత గారు ఒక ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకు లీగలైజ్ చేశారు? లీగలైజ్ చేస్తే సకల శాఖ మంత్రికి ఎంత ఫండ్స్ వెళ్ళినాయి? డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు ఏ ఫైల్ కదులుతూ ఉంది, ఏ ఫైల్ కదలట్లేదు కదా. అందుకని దాని మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పుడు 5 వరకు లీగల్గా ఉన్న యాప్లన్నింటినీ కూడా అసలు ఏ యాప్ని లేకుండా ఐపీఎల్కి సంబంధించిన గేమింగ్ యాప్లు కానీ ఇంకోటి ఏ యాప్లు అయినా సరే, ఫుట్బాల్, టెన్నిసు సమస్తం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలోనే చర్చకు వచ్చినట్టయితే అది ప్రజానీకానికి, మన ప్రాంత యువతకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా చర్యలు తీసుకోండి. అందరూ కూడా అన్వేషణ చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు, అభినందిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు దీని మీద ఒక ప్రకటన చేయాలి. తెలంగాణ అధికార పోలీస్ యంత్రాంగం ప్రకటన చేసింది, తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది, కమిటీ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించిన ఎందుకు కార్యాచరణ స్పీడ్గా ఎందుకు స్పందించట్లేదు అంటే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీకు వాళ్ళకి ఏదో రహస్య ఒప్పందాలు ఉన్నట్టు ప్రజలు అనుకుంటా ఉన్నారు. అటువంటిది లేకుండా పారదర్శకంగా ఉండాలని తెలియటం కోసం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చలామణి ఉన్న బెట్టింగ్ యాపుల్ని రద్దు చేయాలి, దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు కూడా దీని మీద తీవ్రమైన అసంతృప్తిని, నిరసన వ్యక్తం చేశారు. మేము అమరావతి నిర్మాణం అమరావతిలోనే జరగాలని 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ని ఉమ్మడి పిసిసి విడిపోయిన తర్వాత రఘువీరెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనా, శైలజానాథ్ అయినా, గిడుగు రుద్రరాజు అయినా, ఇప్పుడు షర్మిలమ్మ అయినా కూడా మేము దాన్ని అభినందిస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. అయ్యా, ముందు 30,000 ఎకరాలని నువ్వు ఏమి కేటాయించావు, ఏమి కట్టావు, ఎక్కడ కూడా స్తంభాలు నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఏది మంగళగిరి, తెనాలి, గుంటూరుకు సంబంధించి ఇంకొక సిటీ కడతా ఉంటారు. ఇదంతా కూడా భూమి లాక్కునే కోసం ఎత్తుగడలేమో అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో భూమి చాలా ఖరీదైంది. మాగాణి 2-3 పంటలు పండే భూములు, తెనాలి డెల్టా మంచి భూమి, సారవంతమైన భూమి, హైవేను ఆనుకొని ఉంది. దయచేసి ఈ భూములు బలవంతంగా సేకరించొద్దు. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టానికి మార్కెట్ రేటు ప్రకారం 5 రెట్లు ఇచ్చి అప్పుడు మాత్రమే
బహిరంగ ప్రకటన ద్వారా చేయాలి తప్ప ఏదో ల్యాండ్ పూలింగ్ అధికారులను పంపించి ఆర్డీఓని పంపించి స్పెషల్ కలెక్టర్ని పంపించి వాళ్ళ ఆస్తులు కొలగొట్టేసేసి మీరు బయట వాళ్ళకి మాత్రం ఇచ్చేదానికి మాత్రం కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ ఏమని చెప్తా ఉంటుంది, పారదర్శకంగా ఇప్పుడు మీరు ఎన్ని వేల ఎకరాలు బయట కంపెనీలకు ఇచ్చారో, ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ నిర్మాణంలో ఉంది, మిగిలింది ఎంత, ల్యాండ్ పూలింగ్ కింద రైతులకి ఏదైతే 1200 గజాలు 800 గజాలు జరీ భూములు అయితే ఎంత, మెట్ట భూములు అయితే ఎంత అని చెప్పారో వాళ్ళకి ఫ్లాట్లు అలాట్ చేశారా? ఆ ఫ్లాట్లు అలాట్ చేస్తే వాటికి జియో కోఆర్డినేట్స్ ఉన్నాయా, ఆ హద్దులు ఇక్కడ ఎక్కడ అని అదంతా ఏకండి చేసేసారు. అక్కడ హద్దులు లేవు. ఇప్పుడు ముందు వాళ్ళకి భూములు అలాట్ చేస్తే వాళ్ళు ఎల్లయ్యో పుల్లయ్యకో సుబ్బయ్యకో అమ్ముకుంటారు. అమ్ముకొని పిల్లల్ని చదువుకు కానీ ఉపాధికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఉపయోగపడతారు. వాళ్ళ భూములు మీ దగ్గర పెట్టుకొని ఆ భూములు బయట మార్కెట్లోకి సర్క్యులేట్ కాకుండా ఉండటం మూలంగా ఉపయోగం లేకుండా పోతుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుండిపోయింది. 9 నెలలైనా 10 నెలలైనా ఇంత మటుకి రియల్ ఎస్టేటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గుంటూరు చుట్టుపక్కల, మంగళగిరి చుట్టుపక్కల, తాడేపల్లి చుట్టుపక్కల వెలవెలబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే పూలింగ్లో భూములు తీసుకున్నాయో వాళ్ళకి ఇస్తానన్న భూములు వాళ్ళకి హద్దులు చూపించి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ పండుకుంది. తక్షణమే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళకి అలాట్ చేయండి. ఈ సరిహద్దుకి ఈ సరిహద్దు జియో కోఆర్డినేట్స్ అక్షాంశం రేఖాంశం ఎంత, ఈ హద్దులు ఇగో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికో డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. హైదరాబాద్ వాళ్ళకో బెంగళూరు వాళ్ళకో బెజవాడ వాళ్ళకో డెవలప్ ఇచ్చుకుంటారు. అప్పుడు శరవేగంగా వేగం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు అదేమి లేకుండా ఇప్పటికీ ఇసుక సరైన మోతాదులో దొరకట్లేదు. ఎక్కడ లేదండి, మంగళగిరిలో లేదు. వాళ్ళు వచ్చి మంగళగిరి వాళ్ళు, తేడాపల్లి ప్రాంతం వాళ్ళు రొయ్యూరు వచ్చి ఇసుక తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకని మీరు ఆ విధంగా టైట్ చేస్తున్నారు సిస్టాన్ని? అనేక మంది లారీలు ఫైనాన్సులు కట్టుకోకుండా, అనేక మంది ట్రాక్టర్లు ఫైనాన్సులు కట్టుకోకుండా రోడ్లు ఏమట అక్కడెక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఉపాధి లేకుండా పోతుంది, లారీ ఓనర్కి ఆదాయం లేకుండా పోతుంది, ఫైనాన్సర్కి కిస్తీ కట్టేవాడు లేడు. అయ్యో, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక కోరీలు మూసేసి కృష్ణా జిల్లా నుంచి ఎందుకు తిప్పుతున్నారో మాకైతే అర్థం కావట్లా. అసలు ఈ ప్రభుత్వానికి మైనింగ్ శాఖకి మేము సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా, అంతకుముందు పట్టా భూములకి కూడా మీరు ఇసుక తీసుకునే పర్మిషను గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు ఎవరు? ఇప్పుడు మైనింగ్కి సంబంధించినవి, రివర్ కన్జర్వేటర్కి సంబంధించినవి అయితే మీరు తీసుకుంటారు. అసలు రైతు భూములు కూడా ఇసుక ఉంది కదా, వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళకి ఏదో ఒక ఆదాయం వస్తుంది కదా. పట్టా భూములకు కూడా ఇసుక తీసుకునే పర్మిషన్ ఇవ్వాలి. మీ నామ్స్ ప్రకారం మైనింగ్ శాఖకి ఇసుక తీసుకున్నందుకు క్యూబిక్ మీటర్కి కానీ టన్నుకు కానీ ఎంత కట్టాలంటే అంత కడతారో. తక్షణమే ఇసుకని ఫ్రీ చేయండి. సరిహద్దులు దాటకుండా మన ప్రాంతంలో వినియోగించుకునేటట్టు తగు చర్యలు తీసుకోండి. కృష్ణా జిల్లాలో ఇసుక కోరి గుంటూరు జిల్లాలో వినియోగదారులకి కృష్ణా జిల్లా నుంచి ఇసుక కోరీలు వెళ్లకుండా గుంటూరు జిల్లా ఇసుక కోరీలే తక్షణము ఇచ్చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్ శాఖ మంత్రులకి, లోకేష్ గారికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.